గారు మీకు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అనేది ఎంత ప్రీషియస్సో లేదంటే ఎంత మేరకు ఉపయోగపడుతుందో మీకు అప్పుడు తెలుసు ఆఫ్ కోర్స్ నిర్లక్ష్యానికి గురైందని మీరు ఒక క్లెయిమ్ చేస్తున్నారు. దాన్ని ఎక్కడైతే బ్రేక్ చేశారో ఆ గవర్నమెంట్ దాన్ని మీరు పూర్తిగా సరిచేసి ప్రారంభించుంటే మీకు క్రెడిట్ దక్కేది కదా. క్రెడిట్ ఎందుకు అప్పు చేసి మరల్లా ఈ కాళేశ్వరం కట్టాల్సి వచ్చింది? శ్రీనివాస్ యాదవ్ గారు, ఫస్ట్ పాపము బాధ ఏంటంటే ఆ మేడంకు ప్రాణహిత చేవెళ్ళ అంబేద్కర్ సుజలా స్రవంతి ప్రాణహిత చేవెళ్ళ 4 జిల్లాలకు నీళ్లు కావాలని కాంగ్రెస్ పాపం మొదలు పెట్టింది. పెద్దలు గౌరవనీయులు పౌర సంఘాల, నేను కూడా పౌర సంఘాల్లో పనిచేసిన, నేను ఆ ప్రాంతం వాడినే. అక్కడ ఆ ప్రాణహిత చేవెళ్లకు తుమ్మిడెట్టి దగ్గర ఎన్ని పర్మిషన్లు ఉన్నాయని పాపం తెలియదు వాళ్ళకి. దట్ ఇస్ అ ప్రాబ్లం. ఇప్పుడు గ్రావిడ్తోని ఎంత దూరం వస్తాయి? నెన్నెల దానికనే వస్తాయి. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ లిఫ్ట్ పెట్టుకోవాలి. అక్కడ లిఫ్ట్ పెట్టుకుంటే కూడా వినండి సార్, అక్కడ లిఫ్ట్ పెట్టుకుంటే కూడా ఆడ కోల్ మైన్స్ బాయిలు ఉన్నాయి, మందమరి ఉంది, గోలేట్ ఉంది, అవన్నీ బాయిలు ఉన్నాయి. తర్వాత మనకు అక్కడ అప్పటికి మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్, 2 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న అప్పుడున్న స్వర్గీయులు రాజశేఖర్ రెడ్డి పర్మిషన్లు తేలేక దాన్ని అక్కడే వదిలిపెట్టడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత కూడా 4 సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి ఎందుకు పర్మిషన్లు తేలేదండి? కాలువలన్నీ దొవ్వేసిండ్రు కదా. నాది కంప్లీట్ కానివ్వండి. అక్కడ కాలువలు దొవ్వేసి ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్దాం, దయగాం వరకు తొవ్వేసి ఉన్నాయి. ఇప్పుడున్న కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళ కంపెనీ సుషి ఇన్ఫాట్రెక్కే తొవ్వింది. వాళ్ళకే పైసలు తీసుకుపోయినారు, వాళ్ళే కాంట్రాక్టులు తీసుకున్నారు. మరి అక్కడ చాలా పర్మిషన్లు రాలేదు. అక్కడ ఉన్న మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు. మరి ఎందుకు ఒప్పించలేదు, ఎందుకు కాలేదు అంటే అక్కడ పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టంగా అర్థమైంది. కాబట్టి అక్కడ ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న కాంగ్రెస్ నాయకులు 60 సంవత్సరాల నుంచి ఎట్లా మోసం చేసిర్రో మరో విధంగా మోసం చేసిర్రు. ఎందుకు కాళేశ్వరం వరకు రావాల్సి వచ్చింది? నీటి లభ్యత ఎక్కువ ఉంది, ముంపు ప్రాంతం తక్కువ ఉంది. కాబట్టి లిఫ్ట్ ద్వారా మనం తీసుకుందాం, ఇక్కడ నుంచి నిజాం సాగర్ దాకా గోదావరిలో నీళ్లు ఉంటాయనే ఉద్దేశంతో ఒక ఇన్నోవేట్ ఆలోచనతో ఇంజనీరింగ్ మాట్లాడిన వాడిని, మీరు మాట్లాడతా నేను మాట్లాడి రన్నింగ్ కాబట్టి నేను కూడా చేయగలుగుతా. సో ఆ ఉద్దేశంతో ఇది జరిగింది. నేనేమంటున్నా, ఇప్పుడు సార్ పెద్దలు మాట్లాడినారు పాండురంగారావు, గత కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల మీద మేము విచారణ జరపమంటలేము. నేనేమంటున్నామంటే అక్కడక్కడ డ్యామేజ్ జరిగితే కడెం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా, ఇదే ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా మొత్తం కూలిపోయింది, మొత్తం కొట్టుకపోయింది. మళ్ళీ మరమ్మతులు చేసి మళ్ళీ నిలబెట్టుకున్నాం. అలాగే ఇక్కడ ఏమైనా జరిగితే టెక్నికల్ మిస్టేక్ వల్ల, ఇంజనీరింగ్ వ్యవస్థ వల్ల ఏమైనా జరిగితే వాటిని సరిదిద్ది ఫస్ట్లకు రైతులకు నీళ్ళు ఇవ్వండి, తర్వాత మా మీద విచారణ చేయండి. మీకు ఏ విచారణ కావాలంటే ఆ విచారణ చేసుకోండి అని చెప్తున్నాం కదా. మా ప్రతిపక్షం నాయకులుగా మా ప్రతిపక్షంలో మేము హౌజ్లో చెప్తున్నాం. ఇంతకంటే ఏం చేయగలము? కాబట్టి ఇది ఆలోచించకుండా కాళేశ్వరం జుట్టు పీకే, కోడిగుడి మీద జుట్టు పీకే పని కాదు ఇప్పుడు చేయాల్సింది. మీరు రైతులకు నీళ్ళు ఇస్తూ దాని మీద విచారణ జరుపుతూ దాని మీద తప్పులను మీరు పట్టుకుంటూ ఆ శిక్షణ మాకు వేయడానికి మేము సిద్ధంగా ఉండండి అంటున్నాం మేము. అది రెండో విషయం. ఒక నిమిషం ఆగండి సార్, ఆగండి. పర్మిషన్లు రావట్లేదు, నిర్మాణ సాధ్యం కాదు కాబట్టి మీరు వదిలేశారా ప్రాణహిత చేవెళ్ళ? మాకొద్దు, మనకు అనవసరం అనుకున్నారా? లేదు సార్, అక్కడ పర్మిషన్లు రావట్లేదు సార్, వైల్డ్ పర్మిషన్ రావట్లేదు. ముంపు చాలా పోతుంది అక్కడ. అప్పుడు తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఫడ్నవీస్ ఆ ప్రాంతం నుంచే ఎమ్మెల్యే, వాళ్ళ చిన్నమ్మ అక్కడ ఎంపీ. విన్నారండి, చంద్రాపూర్ నుంచి ఎంపీ. ఫడ్నవీస్ అనే అతను ముఖ్యమంత్రి ఆ ప్రాంతం వాడే, చంద్రాపూర్ ప్రాంతం వాడే. నేను ఎట్లా ఒప్పుకుంటా, నేను ఒప్పుకోనని చెప్పిండు. నా ప్రాంతం మునుగుతుంటే నేను ఎట్లా ఒప్పుకుంటా ప్రాణహిత కడ అని చెప్పిండు. 152 ఐటీలో కడితేనే మాత్రమే మనకు వాటర్ వస్తాయి. 148లో కడితే అక్కడ నీటి లభ్యత లేదు. అందువల్లనే కాళేశ్వరం రావాల్సి వచ్చింది తప్ప ఏదో ఊరికనే కాళేశ్వరం కమిషన్లకు మేము అనరాదా? ఇప్పుడు జలైక్యం అంతా దళైక్యం అనరాదా? అది కాదు లెక్క. ఇప్పుడు చేసిన పని ఆడు ఉంది, దానికి చిన్న చిన్న ఇబ్బందులు జరిగినాయి, వాటిని సరిదిద్దండి. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, గతంలో నాగార్జున సాగర్ ప్రాబ్లం అయింది, కడెం ప్రాజెక్టు ప్రాబ్లం అయింది. కడెం ప్రాజెక్టు మొత్తం గేట్లన్నీ కొట్టుకపోయినాయి, అది సరిదిద్దుకోలేదా? మళ్ళీ వదిలేసినామా? ఒక్క నిమిషం ఆగండి మేడం, మీరు మాట్లాడుతుంటే మాట్లాడాలి. సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేయండి. సమయం మించిపోతుంది. రెండోది మేడం పాపం అంటుంది బోర్ బావులు ఎట్లా పెరిగినాయండి అంటుంది. మేడం చెరువులలో నీళ్ళు వస్తే ఇక్కడ 30% మాత్రమే తెలంగాణలో చెరువుల కింద పొలాలు, మిగతా అంతా చెలకలు, మెట్ట
కాబట్టి చెరువులో నీళ్లు నింపడం వల్లనే అక్కడ బోర్లు వేసుకోవడం జరుగుతుంది, నీళ్లు రావడం జరుగుతుంది. మీ ముఖ్యమంత్రి, మీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి హౌస్లో మాట్లాడిండు, కరెంటు లేదు, నీళ్లు లేవు, నెత్తి మీద నీళ్లు చల్లుకున్నా కాబట్టి ఇక్కడ నీళ్లు లేవు అని చెప్పిండు. కాబట్టి నేనేమంటున్నా, మీరు ఊరికనే ఇప్పుడు ఒక్క చెరువు తెగిపోలేదంటే 10 ఏళ్ళల్లా ఎట్లా తెగిపోలే? అంతకుముందు ఏ పేపర్లో చూసినా పెద్దలు పాండురంగారావు ఉన్నారు, వర్షాకాలం వస్తే అన్ని చెరువులు తెగిపోయేది. మరి ఇప్పుడు ఎందుకు తెగిపోతారు 10 ఏళ్ళల్లా? అంటే అన్ని మీరు వల్ల చెరువులు తెగిపోకుండా ఉంటుంది. నీరు గ్రౌండ్ వాటర్ ఎట్లా పెరుగుతుంది మేడం? వర్షాలు పడితే పెరగదు, చెరువులలో నీళ్లు ఉంటే పెరుగుతుంది. వర్షం పడుతుంది వెళ్ళిపోతుంది. నీకు ఊర్లో చెరువు నిండితే ఆ చెరువు ద్వారా నీకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఇది కూడా ఎట్లా మేడం? మేము వ్యవసాయం చేసి వచ్చినాం, మరి మీరు వ్యవసాయం చేసి చెరువుల నీళ్లు ఉంటేనే మాత్రమే చెరువుల నీళ్లు ఉంటేనే బోర్లో నీళ్లు ఉంటాయి. వర్షాలు పడితే బోర్లలో నీళ్లు రావు. ఇది అర్థం చేసుకోండి దయచేసి. ఇంకొక మాట చెప్తున్నది మేడం, ముఖ్యమంత్రి రావాలి. ఎవరు వస్తే ఎందుకు మేడం? మీరు కేసీఆర్ రావాలి, మేము మాట్లాడుతున్నాం కదా. క్లారిటీ ఇస్తే బాగుండేది కదండి. ఎవరి మీద అయితే అలిగేషన్ వస్తుందో వారే వచ్చి చెప్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. మా ఉద్దేశం అంతే తప్పించి వేరే ఉద్దేశం లేదు. రైట్. సమయం మించిపోతుంది. శ్రీనివాస్ యాదవ్ గారు, సమయం మించిపోతుంది. ఫైనల్ వర్డ్స్ మేడం సుజాత గారు. శ్రీనివాస్ గారు, సమయం మించిపోతుంది. మీరు మళ్ళీ రేపు పొద్దున ఇంకెప్పుడన్నా డిబేట్ పెడితే దీనికి ఆన్సర్ చెప్పాలి, ఎందుకంటే కంక్లూడ్ ఇవ్వాలి కాబట్టి. కేసీఆర్ అన్నారు, నా రక్తం బొట్టు అర్జించి కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టినా ఇది ఆషామాషి అనుకుంటున్నారా? ప్రపంచంలోనే పెద్ద వింత ఇది, కాళేశ్వరం దగ్గర కుర్చీ వేసుకొని కట్టినటువంటి ప్రాజెక్టు అన్నారు. ఆ కుర్చీలోనే ఈరోజు వచ్చి అసెంబ్లీలో చెప్తే ఈయన రక్తం బొట్ట లేకపోతే ప్రజల రక్తం పిండిన బొట్ట అనేది చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్క నిమిషం అన్న, నేను డిస్టర్బ్ చేయొద్దన్నావు, నేను మాట్లాడలేదు. ఎన్ని అలిగేషన్స్ పెట్టినా నాకు సమయం వచ్చినప్పుడు నా స్క్రిప్ట్ నన్ను మాట్లాడేకుండా నా స్క్రిప్ట్ లో శ్రీనివాస్ యాదవ్ గారు, సమయం మించిపోతుంది. అందువల్ల కావాలంటే నేను ఒక్కసారి క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఇందాక రైతు బంధు గురించి సోదరుడు అన్నాడు, నేను ఇందాక చెప్తుంటే మీరు బ్రేక్ వాళ్ళకి ఇచ్చారు. 7,000 కోట్లు ఎలక్షన్ కు ముందు అకౌంట్లలో ఉన్నాయని చెప్పినటువంటి వీళ్ళే మా ప్రభుత్వం ఏర్పడే తెల్లారే వరకు కాంట్రాక్టర్లకి 7,000 కోట్ల రూపాయల్ని వీళ్ళు బిల్లులు పాస్ చేసిండ్రా లేదా అనేది ఒక విషయం క్లారిటీ కావాలి. సరే, మీరు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు కదా, మీరన్నట్టు 1 కోటి ఎకరాలకి మాగానికి నీళ్ళు అందించిండ్రా? సరే, ఇది కట్టడం వల్ల 1,00,00,000 కోట్ల రూపాయలకు దీనివల్ల ఎన్ని లక్షల ఎకరాలకి మీరు నీరు అందించారు? మేము గ్రావిటీ ద్వారా వస్తాయి నీరు అని అంటే అది కొంతవరకే వచ్చి ఆగిపోతుంది, అక్కడ పర్మిషన్ లేవు, మహారాష్ట్ర వాళ్ళ పర్మిషన్లు ఇవ్వలేదు అంటున్నారు. సరే, మాది పక్కకు పడేసేయండి, మీరు కూడా చేయకుండా కామ్గా ఉంటే అయిపోయిండే కదా. మాది కాకపాయే, మీరు కట్టింది వినాశనమాయే. అంటే 38,000 కోట్ల రూపాయల కోసం అంట కాంగ్రెస్ అని అంటేనే ఆ రోజు జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అన్నారు. 10,000 కోట్ల రూపాయలకి 30% వరకు పూర్తయితే ఇది ధనయజ్ఞం అవుతుందా? మీరు ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా 1,00,000 ఎకరాలకు నీరు అందనేది ఇది ధనయజ్ఞం కాదు, ఇది జనాల యజ్ఞం చేశారు. మీరు జనాల డబ్బుతోనే యజ్ఞం చేసుకొని మీ ఫామ్ హౌస్లలో కూర్చొని ఆ పూజలు ఈ పూజలు చేసి తెలంగాణ ప్రజల నెత్తి మీద చెట్టగోపురం పెట్టింది మీరు. ఆ ముఖ్యమంత్రి గారంట, మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు వచ్చి అసెంబ్లీలో మాట్లాడారంట. నేను అడుగుతున్నా, ఎల్పీ మీకెందుకు? తీసేయండి. మీరెందుకు గజ్వేల్కే ఎమ్మెల్యే అయితే ఉండండి, మీరు గజ్వేల్కే. మాజీ ముఖ్యమంత్రి కాదా? ఒప్పుకోండి. ఈరోజు ఎల్పీగా ప్రధాన ప్రతిపక్ష నేతగా మీరెందుకు ఛార్జ్ తీసుకున్నారు? అదే హరీష్ రావుకి ఇవ్వండి, లేకపోతే అదే మీ వంశపారంపర్యమైనటువంటి కేటీఆర్కి ఇవ్వండి, లేకపోతే ఇంకో 38 మంది ఎమ్మెల్యేలో ఎవరికన్నా ఒకరికి ఇవ్వండి. అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యక్తి తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల్ని అవమానించినట్ట కాదా? అసెంబ్లీకి రాను అని చెప్పడం ఏంది? రాను అన్నప్పుడు మీరు మాకు ఒక్క నిమిషం అన్న నాకు క్లారిటీ ఇవ్వండి. మీరు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు, నేను నోట్ చేసుకున్నా, మీకు పాయింట్స్ అడుగుతున్నా. మరి హెల్త్ రీజన్ ఉన్నాడు నల్గొండకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇక్కడ మేము కుర్చీ వేస్తాము, ఏసీలో కూర్చోబెడతాము. తెలంగాణ ప్రజల సొమ్ముతోనే కదా అసెంబ్లీ కూడా నడిచేది. అక్కడ అసెంబ్లీలో ఒక దేవాలయం లాంటిది, అక్కడ చట్టాలు నిర్మాణం అవుతాయి.
అక్కడ వచ్చి మీరు తప్పు చేయలేదు ఇదే మాట అక్కడ వచ్చి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడొచ్చు కదా. ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంత పెద్ద ఫండ్ రిలీజ్ చేసింది ముఖ్యమంత్రి కోటాల నుంచి పోలేదా? మన ధన భండాగారం అంతా ముఖ్యమంత్రి ఆధీనంలో ఉండదా? నా డబ్బు తీసుకొని పోయి పంచడానికి ముఖ్యమంత్రికి అధికారం ఉంది, కానీ ఈ రోజు వచ్చి అసెంబ్లీలో సమాధానం చెప్పడానికి మాజీ ముఖ్యమంత్రి నామోషినా, లేకపోతే తెలంగాణ ప్రజలకు వెక్కిరించినట్ట, లేకపోతే అధికార పార్టీ ముందు వాళ్ళెంత నేను రాను అని మమ్మల్ని అవహేళన చేసినట్ట? ఎందుకోసం మీరు రారు? రాకపోతే రాజీనామా చేయండి పదవికి. ఎందుకు ఉన్నారు మీరు? మీరు చెప్పాల్సిన అవసరం లేదు, కాదు అడగాలి బరాబర్. నేను కూడా ఓటర్ని, నాకు కూడా హక్కుంది, నేను కూడా ఓటర్ని, బరాబర్ అడుగుతా. తప్పు చేసిండు కాబట్టి క్షమాపణ అర్హుడు కాడు కాబట్టి రాలేకపోతున్నాడు, దానికి ఒప్పుకోండి. మేము చెప్తున్నా, మేము ఈ రోజు మీరు తప్పైందని చెప్పండి. సమయం మించిపోతుంది.